సారీ సారీ వస్తారా? చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి అమ్మా. ఈరోజు అవ్వ కాదు అందరూ చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా మీరందరూ బాబు గారిని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా తలకేసుకోవద్దా తలకూడదు ఆడేం రాళ్ళందరూ మేడం. ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అనేక ఏరియాల్లో ఈరోజు రూప్ గారు అయితే చీరలు పంచారు, కేక్ పంచారు, కట్ చేశారు. ఇది ఎన్టీఆర్ బొమ్మ దగ్గర. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేశారు. అన్ని అనేక దగ్గర ఈరోజు అన్నదానాలు, వస్త్రదానాలు జరిగాయి. ఈరోజు మన నాయకులు నారాయణ గారి పిలుపు మేరకు, ఇటు మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్నా క్యాంటీన్లో భోంచేయాలి పేదవారితో కలిపి అన్నారు. అందరం కూడా అన్నా క్యాంటీన్లో ఈరోజు బాగా తృప్తిగా భోంచేయడం జరిగింది. డాక్టర్ గారు అడిగారు, ఇది పూర్తిగా చాలా సీరియస్గా తింటున్నామని. మీరు పూర్తిగా తినాలని వచ్చాను డాక్టర్ గారు అని చెప్పా. అలాగా ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధానికి ఒక రూపశిల్పై అమరావతిని పార్లమెంటులో చట్టబద్ధం చేసినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆ ల్యాండ్ అంతా హక్కు చేసి ఎంతో కష్టపడింది మన మంత్రులు నారాయణ గారు. అయితే ఈరోజు దాంతో పోలవరం ప్రాజెక్ట్ దాన్ని పూర్తి చేశారు. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోనే ఒక తెలివైన ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరన్నా చెబుతారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఆయనలో ఈరోజు 76 ఏళ్ళని అనుకుంటున్నాం. 36 ఏళ్ళ కన్నా కూడా ఎక్కువ పరిగెడుతున్నాడు. అటువంటి శక్తి ఆయనలో ఉంది. ఆయన ఇంకా బాగుండాలని నేను నమ్మిన బాబా ఆయనకి ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరి ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా అన్న క్యాంటీన్లో పార్టీ
పార్టీ శ్రేణులందరూ, పార్టీ పెద్దలందరూ, పేద బడుగు వర్గాలు ఎవరైతే ఈ క్యాంటీన్కి వస్తున్నారో వారందరితో కలిసి ఈరోజు మన నారా భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి వితరణ చేస్తున్నారు. వారు చేసినటువంటి వితరణలో భాగంగా ఈరోజు ఈ పేదలతో అందరం కలిసి ఈరోజు ఇక్కడ భోజనం చేయడం, వారి పేదలతో ఇక్కడ క్యాంటీన్కి వచ్చే వాళ్ళందరితో మాట్లాడడం, వారు సంతృప్తిగా ఈరోజు ఇక్కడ అందరూ భోజనం చేయడం, వారితో కలిసి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో ఎన్టీ రామారావు గారి పేరు మీద నడుస్తున్నటువంటి క్యాంటీన్లు ఈరోజు పేదలకు మంచి భోజన వసతినిస్తూ వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఈరోజు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందులో ఈరోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి దినంలో ఈరోజు అందరితో కలిసి ఇక్కడ భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి నేను తన జన్మదిన శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ రాష్ట్రం కోసం వారు ముందు నూరేళ్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా నిజంగా కూడా మహానుభావుడు జన్మించిన రోజు. ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఈరోజు ఉచితంగా భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారి సతీమణి భువనేశ్వరమ్మ గారు 76 లక్షలు వితరణ చేసి ఈరోజు అందరికి కూడా ఉచితంగా భోజనాలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. నెల్లూరు నగరంలో ఈరోజు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కూడా మార్నింగ్ బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. 300 మందికి చీరలు ఇచ్చారు. అలాగే అందరికి కూడా 76 కిలోల కేక్ను కూడా కట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి మాలేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఎప్పుడు కూడా విజనరీ గల నాయకుడు కాబట్టి, ఎప్పుడు ముందు చూపుతో పోయే వ్యక్తి కాబట్టి అమరావతిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని హైదరాబాద్లో గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలా అయితే డెవలప్ చేశారో ఇప్పుడు అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు సిటీలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మన నర్తకి సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అయితేమే కార్యకర్తలు అయితేమే అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా పేదలందరికీ భోజనం అందించేదానికి మన నారా భువనేశ్వరి గారు సుమారు 76 లక్షల రూపాయలు చెక్కుని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులందరూ ఈరోజు అన్నా క్యాంటీన్లో భోంచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా నెల్లూరు సిటీ తరఫున మరీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 76 లక్షల రూపాయలు మన నాయకులు మేడం భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకి విరాళం ఇవ్వడం ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు మేడంకి సంతోషం వెలుబుచ్చారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పేద ప్రజలందరికీ ఉచితంగా 5 రూపాయలకి భోజనం సదుపాయం కల్పించినందువల్ల భువనేశ్వరి గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ.